టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారందరికీ కూడా ఏలినటి నుంచి విముక్తి లభించింది మీ అందరికీ. మరి ఈ వారం మకర రాశి వారి యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంటుంది. మీరు విజయాలు సాధించారు. విద్యార్థుల అమెరికా లాంటి విశ్వవిద్యాలయ ఎగ్జామ్స్లో గ్రేడ్ 10లో మీరు కోరుకున్న మంచి స్కూళ్ళల్లో, ఇంటర్నేషనల్ స్కూల్స్లో మీకు సీట్లు రావడం అనేటటువంటివి జరిగినాయి అమెరికాలో. మరి జాస్తి ఋషి అనేటటువంటి అబ్బాయి టోటల్ యుఎస్ఏలోనే టాపర్గా వచ్చి ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత మేధావిగా గుర్తింపు అనేటటువంటిది పొందాడు. మ్యాథ్స్ ఎగ్జామ్లో, ఒలింపియాడ్స్లో కానీ, టెస్ట్లో కానీ, చెస్లో కానీ ఇలా. అలాగే ఈ యొక్క రాశివారు, మకర రాశివారు మరికొన్ని విజయాలు సాధించేటటువంటి అవకాశాలు ఈ వారంలో కనబడుతున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఇంకా మీరు పుంజుకోవాలి. మీరు పెద్ద మనుషులు చెప్పినా, పోలీస్ ఆఫీసర్లు చెప్పినా, లాయర్లు చెప్పినా, ఆనరబుల్ జడ్జెస్ చెప్పినా మీరు వినడం లేదు. అంటే మీరు విన్నట్లయితే మీ కాపురం సెట్ అవుతుంది. అలాగే ఈ కర్కాటక రాశి వాళ్ళు మొండిగా తల్లి ప్రేమతో భార్యను వదిలేయడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి కుజుడు నేచపట్టి సప్తమ స్థితిగతుడు అవడం వల్ల భర్తలో భార్యలు మీపైన గౌరవం లేకుండా వాళ్ళు కొంత కక్ష కట్టినటువంటి వైఖరితో ప్రవర్తించడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే భాగ్యంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన అనేకమైనటువంటి లాభాలు, విదేశాలు, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, బిజినెస్ల్లో మీరు చాలా విజయాలు మీరు సాధించడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే విద్యార్థుల దగ్గరకు వచ్చేసరికి పంచమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఈ వారము చదువులో మంచి రాణింపు అనేటటువంటిది వస్తుంది. ఇక చిట్టిపాటల వ్యాపారాలు, ఇతర వ్యాపారాలు, స్వీట్ షాపులు ఇలాంటివి నడుపుతున్నటువంటి వాళ్ళు మరి వీళ్ళందరికీ కూడా అధికమైనటువంటి లాభాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీడియాలో, అలాగే ఈ యొక్క జర్నలిస్టులు, సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి హీరోలు, హీరోయిన్లు వీళ్ళంతా కూడా బ్రహ్మాండంగా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసి మకర రాశి వారికి మనకి కుజగ్రహం బాగుండలేదండి. అందువల్ల కుజ జపం చేయండి, కుజ స్తోత్రాలు చదవండి. కుజుడికి కిలోంపావు కందుల్ని, ఎరుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మనము చక్కగా మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి దానం చేసుకోవాలా. అలాగే దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మనకి ఈ యొక్క బగళాముఖి అమ్మ వారి యొక్క హోమాన్ని వీళ్ళల్లో జరిపించుకోవడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. శుభమస్తు.